నమస్తే అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. జెన్యూన్ కార్స్ ఏపీ. మా పార్ట్నర్ గెడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు. మాది కాకినాడ. నేను ఇప్పుడు 24వ తారీఖు శనివారము కలకత్తాలో ఉన్నానండి. నేను ఇది చెప్పడం మర్చిపోతున్నాను. అందువల్ల కొంతమంది కాకినాడలో ఎక్కడికి రావాలని అడుగుతున్నారు. మరి క్షమించండి. నేను కలకత్తాలో ఉన్నాను. ఈరోజు 24వ తారీఖు శనివారం. ఈరోజు 3 వీడియోలు చేశానండి. 3 వీడియోలు కూడా క్రేటాలు చాలామంది అడుగుతున్నారు. పెట్రోల్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, నేను చేయడమే కాదు, కలకత్తాలో ఎక్కువగా పెట్రోల్ వెహికలే, ఢిల్లీలో కూడా పెట్రోల్ వెహికల్ ఎక్కువ. జీరో మెయింటెనెన్స్ అండి. అసలు మీరు హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ ఉంటే చాలు, అంత గ్యారంటీ అండి. స్మూత్ ఇంజిను. ఇందులో పెట్రోల్ వెహికల్లో జర్నీ చేస్తే తర్వాత డీజిల్ కార్లో మీరు వెళ్ళలేరు. అంత స్మూత్ సైలెంట్ ఇంజిను, వైబ్రేషన్ ఉండదు. వెహికల్ చాలా బాగుంటాయండి పెట్రోల్ వెహికల్స్. దాని లైఫ్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ నాజల్ యొక్క డిజైనింగే వేరు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి. ఇది 2016 పెట్రోలు. కిత్నా చలాయా 44,000 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ అని చెప్పారు. ఇది కూడా డీలర్ దగ్గర ఉంది. ఇవి బయట ఓనర్స్ దగ్గర వచ్చినాయి. ఈ డీలర్ దగ్గర నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు చాలా మంచి స్నేహితుడు, మంచి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన చాలా హైలీ ఎడ్యుకేటెడ్. ఈయన ఇది ఒక ప్యాషన్గా బిజినెస్ చేస్తున్నారు. ఈయన 2016 అండి. 17 ఇంచెస్ అలై వీల్స్ అండి. మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఎస్ఎక్స్కి ఎస్ఎస్ యాక్సనల్కి, యాపిల్కి ఆరెంజ్కి ఉన్నంత సంబంధం ఉంది, తేడా ఉంటుంది. ఎస్ఎక్స్ అనుకుని మీరు ఏదో ప్రైస్ కంపేర్ చేయొద్దు. ఇప్పుడు 20 లక్షల రూపాయల కారు ఉందండి, క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్. పుష్ స్టార్ట్ వస్తుందండి ఎస్ఎక్స్ ఆప్షనల్కి. ఎస్ఎక్స్కి కీ స్టార్ట్ వస్తుంది. ఇది 17 ఇంచెస్ అలై వీల్స్ వస్తాయి. మీకు ప్రొజెక్టర్ హెడ్ లైట్ వస్తుంది, డే టైమ్ రన్నింగ్ లైట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవాలండి. అంతేగాని ఏదో బేస్ వేరియంట్ మీరు ఇలా గూగుల్లో నొక్కగానే బేస్ వేరియంట్ 12 లక్షలు 13 లక్షలు చూపిస్తుంది. అది కాదు, చాలా టాప్ అండ్ వెహికల్ అండి ఇది. దీని గురించి మీకు చెప్తాను. ఫ్రంట్ ప్రొఫైల్ అండి ఇది. ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్. వెహికల్ చాలా నీట్గా ఉందండి ఇది. ఎలాయ్ వీల్ ఎక్కడ డ్యామేజ్ లేదు. 17 ఇంచెస్ ఎలాయ్ వీల్ అండి ఇది. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు. 50% టైర్లు ఉన్నాయండి. 50% టైర్లు ఉన్నాయి. జాకర్ ఎక్కడ లీకేజ్ లేదు. ఒరిజినల్ గ్లాస్ అండి ఫ్రంట్. కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డింగ్, ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ అండి. ఓకే అండి. ఇంటీరియర్ నీట్గానే ఉంది సార్. ఫ్లోర్ మ్యాట్ ఉండదండి. మీకు బోర్డర్స్ అంతా కూడా, ఫ్రేమ్ అంతా కూడా బాగుంది. ఇవేమి చూడవసరం లేదండి వెహికల్. ఇది ఎందుకంటే నాకు నమ్మకం కాబట్టి. మీకు ఫైనల్ మనం అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మీరు నాకు అడ్వాన్స్ వేసిన తర్వాత అప్పుడు చెక్ చేసే నేను అడ్వాన్స్ ఇస్తాను. షోరూమ్ హిస్టరీ ఇంకొకసారి వెహికల్ అంతా ఫుల్గా చెక్ చేసిన తర్వాత ఇంటీరియర్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. నీట్గా ఉందండి ఇంటీరియర్. బ్యాక్ లెఫ్ట్ డోరు. ఇదంతా సీట్ కవర్లు వేసుకోవాలండి. కంపెనీ సీట్ కవర్లు కొద్దిగా మాసిపోయినాయి బాగా. ఇదిగోండి మాసిపోయినాయి. సీట్ కవర్లో నెంబర్ 1 వేయించుకుంటే 10,000 అవుతుంది. తక్కువలో వేయించుకున్నా అవుతుందేమో. దానికి ఆ ప్రైస్ కంపెనీని బట్టి ఉన్నాయి. ఇది కిందకి దిగిందండి గ్లాసు. ఒరిజినలే, ఇది ఒరిజినల్ అండి. ఏమండి, వెనకాల టైరు 10 to 15% ఉందండి వెనకాల టైరు. ఎలాయ్ వీలు. మరి వెనకాల టైర్ ఎందుకు అరిగిందో. వెనకాల స్టెపిన్ టైర్ అండి ఇది. స్టెపిన్ టైర్ 20% to 25% ఉంది. నీట్గా ఉందండి. వెనకాల చిన్నది కూడా ఎక్కడ ఏమీ డ్యామేజ్ లేదు. బాగుంది. ఎస్ఎక్స్ ఆటోమేటిక్ అండి. మీకు చెప్పలేదా, చెప్పానో గుర్తులేదు. ఆటోమేటిక్ అండి ఇది. పెట్రోల్ ఆటోమేటిక్. బ్యాక్ లెఫ్ట్ నుంచి చూడండి. సీట్ కవర్లు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి వెహికల్. లుక్కే మారిపోతుంది. సీట్ కవర్లు వేసుకుంటే లుక్ మారిపోతుంది. వెహికల్ అంతా కూడా ఒరిజినల్గానే ఉంది సార్. ఇది వెహికల్ ఒరిజినల్గానే ఉంది. వెహికల్ ఒరిజినల్గా ఉందండి. సార్ లోపలికి వెళ్తాను. ఆటోమేటిక్ అండి.
బ్రేకు ఎక్సలేటర్ మాత్రమే. 44,000 తిరిగిందండి. ఆటోమేటిక్ ఇది. పార్కింగ్ ఇక్కడ సౌండ్ ఎక్కువ పెట్టేస్తుంటారు. ఆటోమేటిక్ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండి, పార్కింగ్, హ్యాండ్ బ్రేకు, టచ్ స్క్రీన్ అండి ఇది. ఏసీ కూడా చిల్లుగా ఉంది సార్, చాలా బాగుంది ఏసీ. డాష్ బోర్డ్ అంతా కూడా స్క్రాచ్ లెస్ అండి, నీట్గా ఉంది. ఇక్కడ బ్లూటూత్ కంట్రోల్ సెట్, ఇక్కడ నుంచే కంట్రోల్. స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ నీట్గా ఉంది. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ లేవు. ఎక్కడ నలిగినట్టుగా లేదు. చాలా నీట్గా వాడారు వెహికల్ ఇది. ఏమండి, వెహికల్ బాగుందండి ఇది. ఆపేస్తున్నాను. ఇది నా దగ్గర చాలా మంది ఏదో అనుకుంటున్నారు, 1-2 కామెంట్లు చూసాను. మీరు ఎక్కువ చెప్పేస్తున్నారు అంటే పోనీ మీ దగ్గర తక్కువ ఉంటే చెప్పండి, అది పెడతాను. ఒకవేళ నా దగ్గర రేట్ ఎక్కువ ఉంటే ఏమైందండి, నాకు ఎక్కడ వచ్చినా కూడా మీరు మీ దగ్గర నా దగ్గర వీడియో, మీ దగ్గర కారు తక్కువ రేట్లో ఉంటే నాకు పెట్టండి, ఫొటోస్ పెట్టండి, నేను అప్లోడ్ చేస్తాను. ఓనర్ మీరు మాట్లాడుకోండి చక్కగా, నాకు ఎంతో కొంత ఇద్దరు. కానీ ఇక్కడ అంటే ఖర్చులు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా 15,000 అడుగుతున్నాను. నేను అవసరం అయితే నిన్న దుబాయ్ నుంచి ఒకసారి ఫోన్ చేశారు. ఆ సార్ కారు కూడా జస్ట్ వేరే వీడియో చూశారు, నేను కారు చూడలేదు. కానీ ఆ డీలర్ అంటే నాకు నమ్మకం కాబట్టి, సార్ ఈయన దగ్గర ఇంక చూడక్కర్లేదండి, కారు తీసుకోండి అంటే అడ్వాన్స్ చేస్తారు. అంత నమ్మకంగా ఇచ్చినప్పుడు నేను కూడా అంత నమ్మకంగా పనిచేస్తున్నాను. మీరు ఎక్కువ తీసేసుకుంటున్నారు, ఎక్కువ అంటే నాకు ఎందుకు ఇస్తారండి, ఓనర్కి ఇస్తారు. ఓనర్ అకౌంట్లో ఇస్తున్నాను. ఓనర్ దగ్గర నేను గీచి బేరం ఆడేటప్పుడు ఓనర్ 1,000 రూపాయలు కూడా నాకు ఖర్చుకి ఇవ్వడానికి, మీకు తెలుసో తెలీదు, 1,000 రూపాయలు కూడా ఖర్చుకి ఇవ్వరు. ఏది ఇచ్చినా మీరే. మొన్న నేను WRV గురించి నేను తిరిగాను. అదిగో WRV నా దగ్గర ఉంది, వెనకాల చూడండి, WRV నా దగ్గర ఉంది. సాయంత్రం 4 గంటలకు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి 6-7 అవుతుంది అని చెప్పేసి అన్నారు డ్రైవర్ రావడానికి. సేఫ్ పార్కింగ్ అండి, సేఫ్ పార్కింగ్లో పెట్టాను. కోదాడ మనం ఇచ్చినటువంటి WRV. ఆయన 2 రోజులు ఆయన పని మీద ఉన్నా అని చెప్పేసి ఆయన ఖర్చుకి రోజుకి 500 రూపాయలు మీరు ఇతను రోజు బిర్యానీ ఆయన తినిపిస్తున్నారు. సారీ, కొద్దిగా ఎక్కువ చెప్తున్నాను. ఇది 2016 అండి, 44,000 తిరిగింది. 6,65,000 అండి, 6,65,000 ఆటోమేటిక్ పెట్రోల్ అండి, లో రీడింగ్, మంచి వెహికల్ అండి ఇది. మరి మీరు ఎవరైనా కావాలంటే చూడండి, పెట్రోల్ వెహికల్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ.